ఇంకా ఎవరైనా మిగిలారా ఇన్స్పెక్టర్ డైలాగ్ గుర్తుందా? విక్రమార్కుడు ఇంటర్వెల్ ఫైట్ లో రవితేజ గారు పడిపోతే ఒక వర్షం పడుతుంది. ఆ వర్షంలో నుంచి లేచి నేను ఉన్నా అని నిలబడతాడు. సిమిలర్ గా మార్కెట్ లో కూడా కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతుంటప్పుడు నేనున్నా అని చెప్పి ఇటువంటి క్యాండిల్ ఫామ్ అయిందంటే దాన్ని మనం ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం. మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో అనదర్ ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏదైనా ఉందంటే అది మన ఇన్వర్టెడ్ హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామర్ రెండు కూడా బుల్లిష్ ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా సపోర్ట్ లెవెల్ లోనే ఫామ్ అవుతాయి. ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుందంటే ప్రైస్ 95 దగ్గర ఓపెన్ అయింది, సెల్లర్ కిందకి తీసుకొచ్చాడు, బట్ బయ్యర్ ఏం చేశాడంటే 90 దగ్గర నుంచి 110 తీసుకొచ్చాడు. ఇక్కడ బయ్యర్ హోల్డ్ చేయలేకపోయాడు. ఏం చేశాడు? బయ్యర్ ప్రెజెన్స్ చూపించాడు, బట్ హోల్డ్ చేయలేకపోవడం వలన ఈ బాడీ ఈ క్యాండిల్ తలకు లోలో క్లోజ్ అయింది. ఇక్కేమో బాడీకి 2x ఉంది. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అని పిలుస్తాం. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది మార్కెట్. ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్లో ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి బయ్యర్ ప్రెజెన్స్ చూపిస్తున్నాడని. సో ఇక్కడ నుంచి మేబీ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని అర్థం. ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయిందంటే మన సైకాలజీ ఎలా ఉండాలంటే ఒక బుల్లిష్ ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని గుర్తుపెట్టుకోవాలి. విత్ హై వాల్యూమ్ ఇంపార్టెంట్ లెవెల్ లో ఫామ్ అయిందంటే మేబీ ఇక్కడ నుంచి ఛాన్స్ ఉండొచ్చు ట్రెండ్ రివర్స్ అవ్వడానికి. చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే నీ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలో అర్థమవుతుంది. నీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి.